హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 88వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. వారిరువురి ప్రేమ వాళ్ళకి దక్కడంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా అనిపించి మనసు తేలిక పడడంతో మెల్లగా నిద్రలోకి జారుకున్నారు రెండు జంటలు. ఇలా ఒక వారం గడిచిన తర్వాత సీతుని ఇంట్లోనే ఉండమని 1కి 100 సార్లు జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు రామ్. కీస్ తీసుకుని కార్ దగ్గరికి వస్తున్నాడు రామ్. ఇంతలో బయట భరత్ ఏదో ఎవరి మీదనో అరుస్తూ కనిపించాడు. ఎవరా అని అటు చూస్తే అది కార్ మెకానిక్. అప్పటికే లేట్ అవుతోంది, మెకానిక్ ఇంకా కార్ రిపేర్ చేయలేదు అని ఫుల్ ప్రెస్టేషన్ లో ఉన్నాడు భరత్. రామ్ రావడం చూసి భరత్ దగ్గరికి వెళ్లి, ఎందుకలా అరుస్తావు, కాస్త నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా అని అన్నది మానస. మానస మాటలకు ఇంకాస్త ఫ్రస్ట్రేట్ అవుతూ తనని మింగేసేలా చూశాడు భరత్. బాగా డ్రాప్ చేస్తారేమో అడుగు అని మెల్లగా గుసగుసగా చెప్పింది మానస. నో ఛాన్స్, నేను పొరపాటును కూడా తన్ని హెల్ప్ అడగను అని పొగరుగా చెప్పాడు భరత్. హలో, 1 మినిట్, నేనేమి ఇక్కడ ఎవరిని డ్రాప్ చేస్తాను పిక్ చేసుకుంటానని చెప్పలేదు. హోప్స్ ఏం పెట్టుకోవద్దు, నాకు బోల్డ్ పనులున్నాయి అని అంతే బల్బుతో చెప్పాడు రామ్. మళ్ళీ వీళ్ళిద్దరి గొడవ చూసిన సూర్య తల కొట్టుకొని, అయ్యో దేవుడా, వీళ్ళింకా చిన్నపిల్లల్లో కొట్టుకుంటూనే ఉన్నారు, పెళ్ళైనా కూడా 1% కూడా మారలేదు అని మనసులోనే అనుకుంటూ, అబ్బా భరత్, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, నువ్వు రామ్తో కలిసి వెళ్ళొచ్చు కదా, రామ్ నువ్వు కూడా డ్రాప్ చేయొచ్చు కదా, అసలే పాపం భరత్కి టైం అయిపోతోంది అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చాడు మన సూర్య. నాకేం అవసరం లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటా అని కోపంగా ఫోన్లో క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు భరత్. కానీ మార్నింగ్ టైం అవడంతో ఫుల్ బిజీగా ఉండి ఒక్క క్యాబ్ కూడా బుక్ అవడం లేదు. షిట్ అంటూ కోపంగా నేలని ఒక్క తన్ను తన్నాడు భరత్. భరత్ ప్రెస్టేషన్ చూస్తూ లోపలే నవ్వుకుంటూ సైలెంట్ గా నిలబడ్డాడు రామ్. ఛీ, నా బతుకు, సమయానికి ఒక్క క్యాబ్ కూడా బుక్ అవడం లేదు. దరిద్రం అంటే ఇదే. ఇప్పుడు నేను ఈ మనిషిని లిఫ్ట్ అడగాల? ఛీ, ఇంతకన్నా వర్స్ట్ మూమెంట్ ఇంకోటి ఉండదు అని మనసులోనే గొనుక్కున్నాడు భరత్. నాకు టైం అవుతోంది, ఇక నేను బయలుదేరతా అని భరత్ని చూస్తూ సూర్యతో చెప్పాడు రామ్. ఓహో, వీడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా, అంటే ఇప్పుడు నేను వీడిని లిఫ్ట్ అడుక్కోవాలా, అంత సీన్ లేదు అని భరత్ మనసులోనే అనుకున్నాడో లేదో అంతలోనే, సరేలే ఈ ఒక్కరోజుకే కదా, సైలెంట్ గా కార్ ఎక్కేస్తే సరిపోతుంది, అసలే ఎమర్జెన్సీ కేసు ఉంది అని కాల్ వచ్చింది, మళ్ళీ లేట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఆ పేషెంట్ కి అని అతని మనసుకు అతడే సర్ది చెప్పుకొని రామ్ కార్ ఎక్కడానికి రెడీ అయ్యాడు భరత్. భరత్ కార్ ఎక్కడం చూసి, ఎవరో రానని చెప్పినట్లుగా గుర్తు అని వెక్కిరిస్తున్నట్లుగా అన్నాడు రామ్. అసలు ఇప్పుడు ఏంటి ప్రాబ్లం, వచ్చాను కదా, అయినా నేను నీకు చాలా హెల్ప్ చేశాను, నువ్వు నా రుణం ఇలా తీర్చుకుంటున్నాను అనుకో, ముందు కార్ స్టార్ట్ చేయి, అసలే నాకు లేట్ అయింది, ఇంపార్టెంట్ కేసు ఉంది అని కోపంగా అన్నాడు భరత్. చిన్న పిల్లల్లా కొట్టుకుంటూ కలిసి వెళ్లిన అన్నదమ్ములు ఇద్దరినీ చూసి నవ్వుకున్నారు మానస ఇంకా సూర్య. రామ్ కి ఒక క్లినిక్ పేరు చెప్పి, అక్కడ ఒక 5 మినిట్స్ కార్ ఆపు, వెంటనే వచ్చేస్తాను అని చెప్పాడు భరత్. భరత్ చెప్పిన అడ్రస్ దగ్గర కార్ ఆపి వెయిట్ చేస్తున్నాడు రామ్. భరత్ క్లినిక్ లోపలికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేస్తున్న రామ్ కి సైడ్ మిర్రర్ నుంచి అతడి కార్ వెనకాల ఇంకో కార్ పార్క్ చేసి కనిపించింది. ఆ రోజు ఏ కార్ అయితే తన వెనకాలే వచ్చిందో అదే కార్ ఈ రోజు కూడా వచ్చింది అని అర్థమైంది రామ్ కి. ఆ రోజు ఈ కారులో ఉన్న రౌడీలే అటాక్ చేసినట్లున్నారు అని రామ్ ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే భరత్ వచ్చి కారులో కూర్చొని, ఇంకా స్టార్ట్ చేయి అంటూ చెప్పాడు రామ్ కి. సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్న రామ్ మిర్రర్ నుంచి చూసేటప్పటికి మళ్ళీ ఆ కార్ వాళ్ళనే ఫాలో అవుతున్నట్లుగా కనిపించింది. అతడి డౌట్ క్లారిఫై అవడంతో రూట్ మార్చాడు రామ్. హే రామ్, ఏంటి ఈ రూట్ లో తీసుకెళ్తున్నావు, నేను వెళ్లాల్సింది వేరే రూట్ కదా అని కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ అన్న భరత్ తో పేలోపే కారు స్పీడ్ పెంచాడు రామ్. ఆ స్పీడ్ కి ముందుకి వెనక్కి పడుతున్న భరత్ గట్టిగా హ్యాండ్ రెస్ట్ ని పట్టుకొని, నేను మాట్లాడుతుంది నీతోటే, వినిపించడం లేదా, నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇది కరెక్ట్ టైం కాదు, మనం ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు హాస్పిటల్ కి పోని అని ఫ్రస్ట్రేట్ అవుతూ అడుగుతున్నా రామ్ ఆన్సర్ ఇవ్వకుండా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. రామ్ నిన్నే అని మరొకసారి అతన్ని సడన్ గా వాళ్ళ వెనకే అంతే స్పీడ్ తో వస్తున్న మరో కార్ కనిపించింది భరత్ కి విషయం అర్థం అవ్వక ఒక్క క్షణం షాక్ అయి వెంటనే రామ్ తో మాట్లాడే లోపే సడన్ బ్రేక్ తో కార్ ఆపాడు రామ్.
చుట్టుపక్కల ఎవరూ లేరు. చాలా నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశం. నువ్వు కారులోనే ఉండు, నేనిప్పుడే వస్తా అని భరత్‌తో చెప్పి కారు దిగి వెళ్ళాడు రామ్. రామ్ వాళ్ళ కార్‌కి వెనక వచ్చినది ఒక కారు కాదు. దాదాపు 5 కార్లున్నాయి. ఫస్ట్ కార్ నుంచి దిగిన వ్యక్తిని చూడగానే భరత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకంటే అతడిని తీసుకువెళ్ళింది, అలాగే మానసని కిడ్నాప్ చేసింది ఆ వ్యక్తే. అంటే వీళ్ళు ఫాలో అవుతుంది నా గురించా అని మనసులో అనిపించగానే వెంటనే కారు దిగాడు భరత్. దగ్గరకొస్తున్న భరత్‌ని చూస్తూ "నువ్వెందుకొస్తున్నావు? నిన్ను కారులోనే కూర్చోమని చెప్పాను కదా!" అని కోపంగా అడిగాడు రామ్. మినిమం రామ్ మాట విననట్లుగా భరత్ ముందుకు వస్తూ "వాళ్ళొచ్చింది నీ గురించి కాదు, నా గురించి" అని చెప్పాడు భరత్. "నీ గురించి రావడం ఏంటి?" అంటూ షాకింగ్ గా రామ్ అడుగుతూ ఉంటే వీళ్ళిద్దరి మాటలు విన్న ఆ రౌడీ హెడ్ వికృతంగా నవ్వుతూ గన్ని లోడ్ చేస్తూ "ఈ విషయంలో కూడా మీరు గొడవ పెట్టుకుంటున్నారేంట్రా? భలే ఉన్నారురా మీ ఇద్దరు అన్నదమ్ములు. ఎవరు ముందు చావాలా అని కూడా పోటీ పడుతున్నారన్నమాట. బట్ నేనొచ్చింది మీ ఇద్దరి గురించిరా" అని నవ్వుతూ అన్నాడు ఆ రౌడీల హెడ్. వాడి మాటలతో షాక్ అయ్యారు రామ్ ఇంకా భరత్. "ఏంటి, నా చేతిలో తిన్న తన్నులు మర్చిపోయావా అప్పుడే?" అని కోపంగా షర్ట్ ఫోల్డ్ చేస్తూ దవడ కండరాలు బిగిస్తూ అన్నాడు రామ్. "ఏదీ మర్చిపోలేదు డాక్టర్. అందుకే ఈసారి కిందటిసారి కంటే డబుల్ మెంబర్స్ తో వచ్చా. ఇంకా నా దగ్గర గన్ కూడా ఉంది" అని గన్ చూపిస్తూ "సో ఈజీగా మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిపే మేము ఇక్కడి నుంచి వెళ్దాం. ఇక మీ ఇద్దరిని వేరువేరుగా చంపాలి, నా టైం బొక్క అనుకున్నా. నా లక్ ఏంటంటే ఇద్దరు ఒకటేసారి దొరికారు. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్లు. సో నాకో పని తప్పింది. సరే కానీ ఒక విషయం చెప్పండి. మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరిని పైకి పంపించమంటారు? నిన్నా లేక మీ అన్ననా?" అని వెటకారంగా అడిగాడు ఆ హెడ్. ఆ రౌడీ హెడ్ ఒక ఫ్లోలో మాట్లాడుకుంటూ పోతూ ఉంటే భరత్ రామ్ వంక చూసి సైగ చేశాడు. సైగ చేసిన వితిన్ సెకండ్స్ లో రామ్ ఆ రౌడీ హెడ్ రిస్ట్ దగ్గర ఒక్క తన్ను తన్నగానే అతడి చేతిలో ఉన్న గన్ ఎగిరి దూరంగా పడిపోయింది. వెంటనే ఆ గన్ని కాల్తో ఒక కిక్కిచ్చాడు భరత్. దెబ్బతో అది డైరెక్ట్ గా కార్ కిందకి వెళ్లిపోయింది. వెంటనే మిగతా రౌడీస్ అలర్ట్ అయ్యి అటాక్ చేశారు భరత్ ని ఇంకా రామ్ ని. భరత్ ని రామ్ ని సపరేట్ గానే హ్యాండిల్ చేయలేని ఆ రౌడీలు ఇప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళని చితక్కొడుతూ ఉంటే ఒక్కొక్కడు విలవిల్లాడుతూ నేల మీద పడితే మళ్ళీ తిరిగి లేవలేని స్టేజికి వెళ్లిపోయారు పాపం ఆ రౌడీలు. అప్పటి వరకు లోపలే కూర్చుని మొత్తం చూస్తున్న వేరొక హెడ్ కిందకి దిగి గన్ తీసి అతడికి ఆల్రెడీ ముందు భరత్ చేతిలో తన్నులు తినడం వల్ల ఉన్న కోపం కసితో భరత్ ని టార్గెట్ చేశాడు ఆ హెడ్. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న రామ్ వితిన్ సెకండ్స్ లో రియాక్ట్ అవుతూ ఆ హెడ్ కి హెడ్ పగిలేలా ఐరన్ రాడ్ తో ఒక్కటిచ్చాడు. దెబ్బతో గట్టిగా అరుస్తూ నేల మీద పడిపోయాడు ఆ హెడ్. దాంతో మిగతా వాళ్ళందరూ భయపడి పారిపోయారు. మెరుపు వేగంతో అతడి చేతిలో ఉన్న గన్ లాక్కొని వాడి హెడ్ కే ట్రిగర్ పెట్టి "నిన్ను మా మీదకి ఎవరు పంపించారో చెప్పు" అంటూ కోపంగా అడిగాడు భరత్. ఆ హెడ్ వెటకారంగా నవ్వుతూ ఉంటే ఒళ్ళు మండి పొట్టలో గట్టిగా ఒక కిక్కిచ్చి "చంపేయమంటావా, నిజం చెప్తావా" అంటూ రెట్టించి అడిగాడు రామ్. వాడు ఇంకా గట్టిగా నవ్వుతూ "నువ్వు నన్ను చంపలేవు. ఎందుకంటే నా నుంచి నీకు నిజం తెలియాలి అంటే నేను బతికుండాలి కదా. మరి నేను చచ్చిపోతే మీకు నిజం ఎవరు చెప్తారు" అంటూ అడిగాడు ఆ హెడ్. "తొక్కలో నిజం. తెలుసుకోపోతే ఏం కాదులే. నిన్ను చంపకుండా అయితే విడిచిపెట్టను" అని ఆ రౌడీ దవడ మీద గట్టిగా కాల్తో ప్రెస్ చేస్తూ ట్రిగ్గర్ సెట్ చేసేసరికి వాడు నిజంగానే చంపేస్తాడేమో అన్న భయంతో చెప్తాను" అంటూ వేడుకుంటాడు భరత్ని. సాడిస్టిక్ స్మైల్ ఒకటి విసిరి "ఎవరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? అసలు వాళ్ళకి ఏం అవసరం?" గన్ని తీయకుండా మరోసారి అడిగాడు భరత్. ఇంతలో ఫోన్ మోగుతున్న శబ్దం విని ఆ సౌండ్ ఎట్నుంచి వచ్చిందో ఒకసారి డీప్ గా అబ్జర్వ్ చేసి ఆ హెడ్ దగ్గర నుంచి ఆ సౌండ్ రావడంతో వాడి పాకెట్ నుంచి ఫోన్ బయటకు తీసి ఆన్సర్ చేసి స్పీకర్ పెట్టాడు భరత్. "ఏం జరుగుతోందిరా అక్కడ? ఈసారి ఛాన్స్ మిస్ చేసామన్న చెత్త డైలాగ్స్ మాత్రం చెప్పి నాకు ఇరిటేషన్ తెప్పించకండి. వాళ్ళిద్దరూ కలిసి వెళ్లారు. సో ఇద్దరిని ఫినిష్ చేశామన్న గుడ్ న్యూస్ మాత్రమే నేను వినాలి" అని అవతలి వ్యక్తి అంటూ ఉంటే రామ్ భరత్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ వాయిస్ ఎక్కడో విన్నట్లుగా అనిపించింది. ఆ రౌడీల హెడ్ తలకి గన్ ఎయిమ్ చేసి ఆ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తిని ఇక్కడికి రమ్మని చెప్పమన్నారు. రామ్ చెప్పినట్లుగానే ఆ హెడ్ కొంచెం తడబడుతూ "బాస్, మీరు చెప్పిన పని అయిపోయింది. వాళ్ళిద్దరు ఇక్కడే చచ్చిపడి ఉన్నారు. మీరొచ్చి ఒకసారి చూడండి" అని చెప్పాడు. "వెరీ గుడ్. ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. ఇక ఇంట్లో ఉన్న ఆ రామ్ గడి భార్యని, వాడి పుట్టబోయే బిడ్డని కూడా చంపేస్తే ఇక ఆ సామ్రాజ్యానికి నాకు తిరుగులేదు" అంటూ గట్టిగా నవ్వాడు అవతల వ్యక్తి. అతని మాటలు వింటున్న రామ్ కి బ్లడ్ బాయిల్ అవుతున్నట్లుగా అనిపించింది. కానీ అవతల వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా తను ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోలేడు.
అందుకే కొంచెం పేషెన్స్ గా ఉండమని భరత్ రాముని కన్సోల్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత రామ్ ఇంకా భరత్ కలిసి ఆ అజ్ఞాత వ్యక్తిని తీసుకొని ఇంటికి వెళ్లారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళు చూసిన దృశ్యానికి ఇద్దరికీ కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్లుగా అనిపించింది. మరేం జరుగుతుందో తెలుసుకోవాలనుంది కదా! నాకు కూడా చెప్పాలనే ఉంది. ఇంతవరకు విన్నారు కదా! లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరో ఎపిసోడ్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.